ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః. ఈ భగవద్గీత ప్రారంభించే ముందు మనము భగవద్గీత యుద్ధభూమిలో శ్రీకృష్ణుని చేత అర్జునునికి ప్రబోధించబడిందని అందరికీ తెలిసిన విషయమే కదా. రాయబారాలు విఫలమైన తర్వాత యుద్ధానికి సన్నద్ధులయ్యారు ఇరుపక్షాల సేనలోనూ. అయితే ఆ ధృతరాష్ట్రుడు అవడం వల్ల వ్యాస మహర్షి సంజయునికి దివ్యదృష్టి ప్రసాదించి యుద్ధభూమిలో జరిగే వార్తలు, అలాగే యోధుల మనసుల్లో మెదిలే భావాలు అన్నీ కూడా గ్రహించగలిగిన శక్తి దివ్యదృష్టి ద్వారా సంజయునికి ఇచ్చారనమాట. ఇక్కడ యుద్ధభూమిలో ఏం జరుగుతోంది అని ధృతరాష్ట్రుడు సంజయుడిని ప్రశ్నించడంతో మన భగవద్గీత ప్రథమాధ్యాయము అర్జున విషాదయోగం ప్రారంభమవుతుంది. 1వ శ్లోకము. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతున్నాడనమాట. యుద్ధం చేయడం కోసం ధర్మక్షేత్రమైన ఆ కురుక్షేత్రంలో సమావేశమైన యోధులలో నా వాళ్ళు పాండవులు ఏమి చేస్తున్నారు అని అడుగుతున్నారనమాట. అంటే ఇక్కడ పాండవులు సోదరుడి పుత్రులైనప్పటికీ కూడా ఇలా వాళ్ళని వేరు చేసి తన పిల్లల్ని మాత్రమే తన వాళ్ళు వేరే పాండవుల్ని పరాయి వాళ్ళ కింద ఎలా అయితే పలికాడో ఈ ధృతరాష్ట్రుని యొక్క భేదభావమే మొత్తం ఈ కురుక్షేత్ర సంగ్రామానికి దారితీస్తుందని పెద్దలు చెప్తారనమాట.